శుభప్రదం జయప్రదం. విజయవాడలో నకిలీ మద్యం సరఫరా చేసిన శ్రీనివాస వైన్ షాప్ ఎట్టకేలకు మూతపడింది. నకిలీ మద్యం కేసులో A1 నిందితుడు టీడీపీ నేత అద్దేపల్లి జనార్దన్ రావు పార్ట్నర్షిప్లో ఏడాది కాలంగా శ్రీనివాస వైన్స్లో యథేచ్ఛగా అమ్మకాలు జరిపారు. ఎక్సైజ్ అధికారుల తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న శాంపిల్స్లో నకిలీ మద్యం నిర్ధారణ కావడంతో శ్రీనివాస వైన్స్ను సీజ్ చేశారు. దీనిపై సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. నకిలీ మద్యం వ్యవహారంలో టీడీపీ నేతల గుట్టు ఒక్కొక్కటి కూడా బయటకు వస్తుంది. ప్రస్తుతం మనం ఏదైతే విద్యాధారపురంలోని చెరువు సెంటర్లో ఉన్న శ్రీనివాస వైన్స్ వద్ద ఉన్నామో, ఈ శ్రీనివాస వైన్స్లో నకిలీ మద్యాన్ని టీడీపీ నేతలు విక్రయించారు. నకిలీ మద్యం కేసులో A1గా ఉన్న అద్దేపల్లి జనార్దన్ రావు ఈ వైన్ షాపులో భాగస్వామ్యం ఉంది. అతను స్నేహితుడు పూర్ణచంద్రరావు పేరుతో ఈ వైన్ షాప్ అయితే కూడా నిర్వహిస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి కూడా ఈ వైన్ షాపులో అద్దేపల్లి జనార్దన్ రావు అండ్ గ్యాంగ్ తయారు చేసిన నకిలీ మద్యాన్ని విక్రయిస్తున్న పరిస్థితి. ఏదైతే ఈ నెల 6వ తేదీన ఇబ్రహీంపట్నంలో భారీ ఎత్తున నకిలీ మద్యం డంప్ ఏదైతే ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారో, ఆ తర్వాత నకిలీ మద్యం తయారీ డెన్నును కూడా గుర్తించారు. ఆ తర్వాత ఒక్కొక్కటిగా జనార్దన్ రావుకు సంబంధించిన ఏవైతే ఈ లావాదేవీలు కావచ్చు, లేదంటే నకిలీ మద్యం ఎక్కడికి విక్రయించారనే దాని మీద ఆరాలు తీసిన ఎక్సైజ్ అధికారులు ఈ వైన్ షాపులో కూడా శ్రీనివాస వైన్స్ నుంచి కూడా నకిలీ మద్యాన్ని విక్రయించినట్టుగా కూడా గుర్తించారు. ఈ క్రమంలో ఈ వైన్ షాపులో ఉన్న శాంపిల్స్ను సేకరించారు. శాంపిల్స్లో కూడా ఇక్కడ నకిలీ మద్యాన్ని ఇక్కడి నుంచి విక్రయించినట్టుగా కూడా ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. అయితే ఈ 6వ తేదీన ఇక్కడ నకిలీ మద్యం విక్రయిస్తున్నట్టు సమాచారం ఉన్నప్పటికీ కూడా, ఆ తర్వాత ఇక్కడ తనిఖీలు జరిగినప్పటికీ కూడా ఏదైతే ఎక్సైజ్ అధికారులు టీడీపీ నేతల ఒత్తిడి మేరకు వారి ప్రలోభాలకు లోబడి ఈ షాప్నైతే సీజ్ చేయలేదు. కానీ ఇక్కడ ప్రజా సంఘాలు కావచ్చు, మహిళా సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో ఎటకేలకు ఈ వైన్ షాపును క్లోజ్ చేశారు. ఆ తర్వాత ఈ ఏదైతే ల్యాబ్కి పంపించిన రిపోర్ట్లో ఈ శ్రీనివాస వైన్స్ నుంచి నకిలీ మద్యాన్ని విక్రయించినట్టు స్పష్టం కావడంతో ఎక్సైజ్ అధికారులు ఈ శ్రీనివాస వైన్స్ను పూర్తిగా సీజ్ చేసిన పరిస్థితి కనబడుతుంది. కేవలం ఈ శ్రీనివాస వైన్సే కాదు, అనేక బెల్ట్ షాపులు, అనేక వైన్ షాపుల నుంచి జనార్దన్ రావు అండ్ గ్యాంగు ఇక్కడి నుంచి కూడా నకిలీ మద్యాన్ని విక్రయించినట్టుగా కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. అయినా ఇంత జరుగుతున్నప్పటికీ కూడా వైపు నకిలీ మద్యం విక్రయానికి సంబంధించి స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ కూడా ఇంకా అనేక మంది మీద చర్యలు తీసుకోవడానికి ఎక్సైజ్ అధికారులు వెనకాడుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రభుత్వం కూడా ఈ వ్యవహారాన్ని పక్కదారి పట్టించి ప్రతిపక్షాల మీద బురద చల్లే ప్రయత్నం అయితే కూడా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి ఈ చెరువు సెంటర్లో ఉన్న ఈ శ్రీనివాస వైన్స్లో నకిలీ మద్యం ఏదైతే ఇక్కడ విక్రయిస్తున్నట్టుగా కూడా ఆఖరికి అధికారులు ఏదైతే పరీక్షలు చేశారో ఆ పరీక్షల్లో నిర్ధారణ అయిన పరిస్థితి అయితే కనబడుతోంది. కెమెరా పర్సన్ వెంకటతో అశోక్, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.